నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము లూకాసు వార్త 7వ అధ్యాయము 12వ వచనము. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఈ రోజున మనము గుండె బద్దలైపోయిన విధవరాలి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తన ఏకైక కుమారుని మరణమును బట్టి తన గుండె బద్దలు కాగా తీవ్రమైన ఆవేదనతో రోధిస్తున్న ఈ విధవరాలి జీవితము మనకేం జ్ఞాపకం చేస్తుంది? ఈ లోకములో కనిపించే ఆకర్షణీయమైన సుందర దృశ్యాల్లో మరణఛాయ లోయలు కూడా ఉంటాయని ఆమె జీవితం మనకు తెలియచేస్తుంది. హృదయాలను కదిలించి వేసే విషాదకరమైన ఈ దృశ్యము ప్రభువైన యేసు ఈ లోకంలో జీవించిన కాలంలో నాయీను అనే ఊరిలో జరిగింది. నాయీను అనే మాటకు ఆహ్లాదకరమైన అని అర్థము. అది ఆహ్లాదకరమైన స్థలమే, కానీ అందులో మరణం ఉంది. అయితే ఇక్కడ మనకు ఆదరణకరమైన మాట, మరణించిన వారిని తిరిగి బ్రతికించేందుకు మాత్రమే కాక మనతో పాటు మన కష్టాలను పంచుకునేందుకును, మన దుఃఖ సమయాల్లో మనతో కలిసి ఏడ్చేందుకును, కృంగిన సమయాల్లో మన కన్నీళ్లను తుడిచి మనల్ని లేవనెత్తేందుకును, గుండె పగిలిన వేళల్లో మనల్ని ఆదరించి ఓదార్చి మన గాయాలను కట్టేందుకును మరణముతో నిండిన ఈ లోకములోనికి జీవాధిపతి అయిన ప్రభువు అరుదించాడు. తన శిష్యులతోనూ తనను అనుసరించిన విస్తారమైన జనసమూహముతోనూ ప్రభువైన యేసు నాయీనను ఊరి పొలిమేరలకు చేరుకున్నాడు. ఇంతలో జీవాధిపతి అయిన ప్రభువు కేంద్ర బిందువుగా ఉన్న ఆ గుంపుకు మరణించిన శరీరాన్ని మోసుకొని వస్తున్న మరో గుంపు ఎదురైంది. మరణించిన ఆ వ్యక్తి విధవరాలైన తన తల్లికి ఏకైక కుమారుడు. అయ్యో, అదెంత విచారకరమైన దృశ్యము! అయితే తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురై ఈ లోకంలో ఎవరూ ఓదార్చలేని విధముగా రోధిస్తున్న నిర్భాగ్యురాలకు ఆ విధవరాలిని ప్రభు ఎంత సున్నితమైన విధానములో ఆదరించి ఓదార్చాడు. ఈ పాటికి తన భర్త మరణముతో గుండె చెదిరి ఇప్పుడు తన ఏకైక కుమారుని మరణముతో దిక్కుతోచని స్థితిలో తీవ్రమైన కృంగుదలకు గురై విలపిస్తున్న ఆ దౌర్భాగ్యరాలికి ప్రభు యొక్క ప్రేమతో కూడిన మాటలు ఎంత అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాయి. నిరాశాజనకమైన ఆమె స్థితిని చూచి కనికరముతో చెలించిపోయిన ప్రభు మొదట ఆమె కన్నీళ్లను తుడిచాడు. ఆ తర్వాత ఆమె సమస్యను పరిష్కరించి ఆమె నైరాశ్యాన్ని నిరీక్షణగాను, ఆమె దుఃఖాన్ని సంతోషముగాను, ఆమె ఏడ్పును నవ్వుగాను, ఆమె విలాప గీతాన్ని ఆనందగానముగాను మార్చివేశాడు. ఎంత అద్భుతమైన ప్రభు! ఒకవేళ మరణించిన వారిని బ్రతికించే శక్తే కనుక మనకు ఉండి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? మొట్టమొదట ఆ వ్యక్తిని బ్రతికించి ఆ తర్వాత ఏడవద్దని
ఆమెతో చెప్పి ఉండేవాడు. కానీ ప్రభువైన యేసు దానికి వేరుగా చేశాడు. ఆయన మొదట ఏడవద్దని ఆమెతో చెప్పాడు. ఆ తర్వాత మరణించిన ఆ వ్యక్తిని బ్రతికించాడు. ఇప్పుడు నిర్భాగ్యురాలైన ఆ స్త్రీ సంతోషముతో ఇలా అంటుంది, గొప్ప దుఃఖములో ఉన్న నన్ను ఆయన చూచాడు, నా యొద్దకు వచ్చాడు, ఏడవద్దని నాతో చెప్తూ నా కన్నీళ్లు తుడిచాడు. నైరాశ్యపు చీకటిలో కొట్టుమిట్టాడుతున్న నన్ను ఆయన ఆదరించి ఓదార్చాడు. సచ్చి శవమయున నా ఏకైక కుమారుని జీవంతో నింపి నాకు అప్పగించాడు. ఆయన నా దుఃఖకరమైన పరిస్థితుల నుండి నన్ను బయటకు తీసుకొని రావటం మాత్రమే కాదు, ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో ఆయన నాతో నడిచాడు. ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తి! ఈ ఉదంతము ఈ ఉదయకాలాన ఒక ప్రత్యేకమైన విధానములో మన హృదయాలకు ఆదరణ ఇవ్వటం లేదు. ప్రభువైన యేసు ఈ సమయంలో భూమి మీద లేడు. మరణించిన మన ప్రియమైన వారిని ఆయన ఇంకనూ తిరిగి జీవంతో లేపలేదు. కానీ కృంగి ఉన్న మనల్ని ఆయన లేవనెత్తుతున్నాడు. చెమగిలిన మన కళ్ళను ఆయన ప్రేమతో తుడుస్తున్నాడు. బద్దలైన మన హృదయాల గాయాలను ఆయన మాన్పుచున్నాడు. ఆయన కనికర కార్యాలు ఎల్లప్పుడూ ఆయన దయా కార్యాలకు ముందుంటాయి. ఆయన ప్రేమ చర్యలకు ముందు ఆయన ఆదరణ పరుగులు తీస్తాయి. దేవుడు మీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని వాగ్దాన నెరవేర్పు దిశగా కాలము పరుగులు తీస్తున్న ప్రస్తుత సమయంలో మన ప్రభు ప్రేమ, దయ, కనికరము, ఆదరణ, ఓదార్పు మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, కృంగిన వారిని దేవుడు ఎలా లేవనెత్తుతాడో, ఎలా ఓదార్చుతాడో ఆ విధవరాలి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. నన్ను ఎవరు ఓదార్చేవారు లేరు, నా దుఃఖాన్ని ఎవరు తొలగించేవారు లేరని బాధపడుతున్నావేమో, మన ప్రభువు ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మన సహాయం చేయటానికి, మన ఓదార్చడానికి, ధైర్యపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభువు మీద ఆధారపడి విశ్వాసంతో, ధైర్యంతో ఈ లోకములో ఆయన కొరకు జీవిద్దాం, ఆయనను మహిమపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సజీవుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు, నీకు స్తోత్రాలు. దయా, కనికరము, వాత్సల్యత కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విధవరాలు తన ఏకైక కుమారుని కోల్పోయిన స్థితి, అంతకు ముందులే భర్తను కోల్పోయిన స్థితి, ఒంటరితనము, దుఃఖముతో ఉన్న మరి ఆ విధవరాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆమెను ఓదార్చారు, ధైర్యపరిచారు. ఆమె కుమారుని బ్రతికించి ఎంతో గొప్ప ఆదరణ, నెమ్మది ఆమె జీవితంలో ఇచ్చినందుకు స్తోత్రాలు. మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మృతులను సజీవులుగా చేసే దేవా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మమ్మలను ఎల్లవేళలా ఓదార్చే దేవుడుగా, ఆదరించే దేవుడుగా, మా పక్షాన కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరిని, సహోదరులను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, అయ్యా, ధైర్యం కోల్పోయిన వారు, దుఃఖంతో ఉన్నవారు, చెప్పుకోలేని బాధ కలిగి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కృంగిన స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఓదార్చి, ధైర్యపరిచి, బలపరచమని ప్రార్థన చేయించున్నాం.
నిరాశ నిస్పృహల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారిని ఓదార్చి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలోని ప్రజలందరినీ నీ నామం ఎరిగిన వారందరినీ పేర్కొన్న దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.